V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఎయిర్పోర్టు వద్ద దాసరిపేటలో దాసరి పైడమ్మ సుమారు 150 సంవత్సరాల క్రితం పైగా ఈ యొక్క అమ్మవారు వెలిసిందని, ఈ అమ్మవారికి మహత్యాలు చాలా ఎక్కువని, ఈరోజు జాతర సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమల పూజలు చేసి సాయంత్రం 100 కలశాలతో అమ్మవారిని దర్శించుకుంటారని తెలియజేశారు ఆలయ కమిటీ చైర్మన్. ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కూడా అమ్మవారు తన మహిమ చాటుకుంది. ఇక్కడ అమ్మవారు కార్తీక మాసంలో కార్తీక సమారాధన కూడా చాలా బాగా జరుగుతుందని, ఎవరైనా వచ్చి ఇక్కడ కార్తీక సమారాధన చేసుకోవచ్చని తెలియజేశారు. శీలానగర్ ఆపోజిట్ టోల్గేట్ వద్ద దాసరిపేట అంటే ఎవరైనా తెలియజేస్తారు. అమ్మవారి మహత్యాలకు అమ్మవారే సాటి. రండి, దర్శించుకోండి, తమ యొక్క కోరికలు తీర్చుకొని వెళ్ళండి. 1945 నాటి బావి ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ దాత ఇచ్చిన ఆ బావిని ఇప్పటికీ మంచినీరు చాలా తేట తెల్లగా ఉంటుందని తెలియజేశారు. అమ్మవారి ఆలయ ధర్మకర్తగా 50 మంది భక్తులకు కూడా తెలియపరచుకున్నది ఏమనగా, ఈ యొక్క ఆలయం గత 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగి, ఈ యొక్క ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్ని ఆనుకుని ఈ రోజున నిత్యం కూడా పూజలు అందుకుంటున్నటువంటి ఈ అమ్మవారి యొక్క ఆలయం పోర్టు వారి స్థలంలో ఉండటం జరుగుతుంది. అమ్మవారి పేరు చెప్పండి. అమ్మవారి పేరు దాసరి పైడిమాంబ అనేటటువంటి పేరుతోటి అమ్మవారు 100 ఏళ్ళగా కూడా వెలుగొందుతున్నారు. అయితే ఈ యొక్క ఎయిర్పోర్టు, పోర్టు ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయక మునుపు నుంచి కూడా ఉండడం మూలంగా, ల్యాండ్ ఎక్వైరేషన్ జరిగి 64లో జరిగినప్పటికీ కూడా పోర్టు వారు కానీ, దాని తర్వాత 2002లో మళ్ళీ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వారు ఎక్విజేషన్ చేసినప్పుడు కానీ, ఈ యొక్క ఆలయాన్ని ఎక్విజేషన్లో భాగంగా బయట పెడదాము అనేటటువంటి ఆలోచన వారికి వచ్చినప్పటికీ కూడా అమ్మవారి యొక్క శక్తి మేరకు వారెవరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు పూనుకోకుండా స్థలంలో విడిచిపెట్టి కార్యక్రమాలు చేసుకునేదానికి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కూడా ఈ అమ్మవారికి ఏంటంటే ఎక్కడ చూసినా మనం దాసరి పైడిమాంబ పేరుతో మాత్రం ఆలయాలను మనం చూడటం జరుగుతుంది. ఈ దాసరి అనేటటువంటి పేరు ఎలా అంటే, ఒక కుటుంబం సంబంధించినటువంటి ఒక ఇలవేల్పుగా ఇక్కడ దాసరిమెట్ట అనేటటువంటి ఒక కొండ ప్రాంతం ఉండేది. ఆ కొండ మీద అమ్మవారు ఉండేవారు. అక్కడి నుంచి కాలక్రమేణా ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగి, ఇక్కడ పూర్వకాలం నుంచి గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ ల్యాండ్ ఎక్విజేషన్లో భాగంగా పక్కపక్క గ్రామాలకు వలసపోవడం జరిగిందండి. అయినప్పటికీ కూడా అమ్మవారిని ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఒక గ్రామం అని కాదండి, పరిసర సుమారుగా 12 గ్రామాల ప్రజలు ఈ యొక్క అమ్మవారిని కొలవటం జరుగుతుంది. ఇంకా కూడా ఈ మధ్యకాలంలో ఈ సిటీ వైపు నుంచి కూడా చాలా వరకు ప్రాబల్యం చెందుతుంది. ఈ యొక్క అంశాన్ని భక్తులు 50 మంది గుర్తించి ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించాలని మా యొక్క మనవి. సౌకర్యం చెప్పండి. గుడి దగ్గర సౌకర్యాలు అనుకున్నవి ఏవైనా అనుకున్నప్పటికండి, అసలు యాక్చువల్గా ల్యాండ్ ఎక్విజేషన్లో భాగంగా ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడాను ఆ రోజు పరిస్థితులను బట్టి ఎవరి ఊర్లో వాళ్ళు గుళ్ళు కట్టుకోవడం కూడా జరిగింది. దాసరి పైడిమాంబ పేరుతోటి అప్పన్న కాలనీలో గుడి ఉందండి. అలాగే బొజ్జన్న కొండ మీద కూడా ఒక గుడి ఉందండి దాసరి పైడిమాంబ పేరుతో. ఎక్కడ గాజువాక బొజ్జన్న కొండ దగ్గర కూడా ఉందండి. అయితే మా అక్కిరెడ్డిపాలెంకి సంబంధించి కూడా మేము కూడా అటువంటి ప్రయత్నం ఒకటి చేసామండి. అయితే అమ్మవారు మహత్యం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రాంతం విడిచిపెట్టి వచ్చేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి అమ్మవారు కొంతమంది ద్వారా తెలియపరచడంతో ఆ సాహసం మేము చేయలేక ఇక్కడే ఉన్నంతట్లో ఉన్నటువంటి ఈ రోడ్డునే మనం కాస్త శుభ్రపరచుకుంటూ
పోర్టు వారి సహకారంతో మనం ముందుకు పోతున్నాం. అందరూ కూడా పోర్టు వారని కాదు, ఎయిర్పోర్ట్ వారు అందరూ కూడా ఈ రోజున ఈ అమ్మవారు అంటే చాలా భక్తి శ్రద్ధలతో ఏ కార్యక్రమం జరిగినా వస్తారు, దర్శించుకుంటారు. మేమైతే సాదాసీదా రైతులం. మేము పుట్టి పెరిగింది అయితే ఈ అమ్మవారి ఆలయానికి కోత వేటు దూరంలో కొన్ని మీటర్ల దూరంలోనే జరిగింది. ఈ పక్కనే మా ఇల్లు ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళాము. ఈరోజు ఆ పరిస్థితుల్లో చేసుకునే భాగ్యం కూడా అందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, నమ్ముకోండి అమ్మవారిని, చేయగలిగినటువంటి సేవ చేయండి. అది మేము మనం చేస్తాం. దాతలు ఎవరైనా మీకు సంప్రదించాలంటే ఎట్లా? మీ అడ్రస్ కావచ్చు, సెల్ నెంబర్ కావచ్చు. దీనికి సంబంధించి అన్ని గ్రామాలతో కూడా కలుపుకొని, ఒక గ్రామం కాదండి, సుమారుగా ఇక్కడ 12 గ్రామాల్లో ఉండేటటువంటి భక్తుల్ని కూడా ఒక డ్రా సిస్టమ్ ద్వారా ఇక్కడ మేము కమిటీ వేయడం జరిగిందండి. అమ్మవారి ఉండిలోనే ఎవరైతే ఈ యొక్క ఆలయానికి సేవ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళని ఈ కమిటీలో ఉండమని కోరగా వాళ్ళగా ముందుకు వచ్చి ఉండిలో నేను ఉంటానండి అని వేస్తే అందులో వచ్చినటువంటి పేర్లు మాత్రమే మేము సెలక్షన్ చేసి ఒక కమిటీగా ఏర్పాటు చేసాం. అందిస్తూ ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మీరు కూడా అందరూ చేసుకుని అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేస్తారని మనం చేస్తున్నాం. శ్రీ దాసరి పైడిమాంబ అమ్మవారు మా అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్కి ఉన్నటువంటి ప్రాంతంలో వెలిసినటువంటి ఏదైతే మా శ్రీ దాసరి పైడితల్లి అమ్మవారు ఉన్నారో చాలా మహిమ కలిగినటువంటి తల్లి. ఎందుకంటే ఇక్కడికి కేవలం నడుచుకుని వచ్చేటువంటి దారి మాత్రమే ముందు ఉండేది. కానీ ఈరోజు పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద నాయకులు, అద్దలు అందరూ కూడా వచ్చే విధంగా ఇక్కడ రోడ్లు అవి ఏర్పాటు అమ్మవారు తానంతట తను అందరితో చేయించుకుంది. అమ్మవారిని నమ్ముకున్న వారి కొంగు బంగారంగా ఇక్కడ అందరికీ కూడా జరుగుతుంది. మనం ఏదైనా ఒక మొక్కుకొని అమ్మవారికి కానీ మనం అనుకుంటే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. మాకైతే మాత్రం అమ్మవారు కళ్ళకు కూడా వచ్చి ఏదైనా నిదర్శనం ఉంటే చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ దాసరి పైడిమాంబ తల్లి చాలా మహిమగలమైన అమ్మవారు, మహిమలు చూపిస్తుంది. ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి తన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ మనకి దాసరి పైడిమాంబ అమ్మవారి దగ్గర విగ్రహ ప్రతిష్ఠలు, అలాగే హోమం, అలాగే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 గంటల నుంచి 1008 కలశాలతోటి మహిళలు మన టోల్ గేట్ దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా వచ్చి ఇక్కడ అమ్మవారికి 1008 కలశాలతో అభిషేకం కార్యక్రమం అనేది జరిగింది. అనంతరం భక్తులకు కూడా అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ ప్రాంతం అనేది ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఏ గుడైనా కూడా చాలా కంజెస్టెడ్ ఏరియాల్లో ఇళ్ళల మధ్యన లేకపోతే చాలా చిన్న ఏరియాలో ఉంటుంది. కానీ ఈ అమ్మవారి ఆలయం అనేది చాలా విశాలమైన ప్రాంతంలో ఇక్కడ గ్రీనరీ, ఒక చెట్లు, చక్కటి ఆహ్లాదకరం పక్షులు అన్నిటి ఉంటే వాతావరణంలో అమ్మవారు ఉన్నారు. చాలామంది ఇక్కడికి ప్రతి ఆదివారం, మంగళవారం కూడా వచ్చి అమ్మవార్లకి తమ మొక్కులు తీర్చుకుని ఇక్కడ కుటుంబాలతో వచ్చి పిక్నిక్ వాతావరణంలో ఇక్కడ జరుపుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి కార్తీక మాసంలో కూడా ఇక్కడ దీపాలు వదిలే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడైతే అమ్మవారు మాత్రం చాలా మహిమగల తల్లి, బంగారంగా అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. భక్తులందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఆల్రెడీ వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క దీవెనలు, ఆశీస్సులు పొందుతూ చక్కగా హాయిగా వాళ్ళ జీవితాలను అనుభవిస్తున్నారు. మిగతా ఇప్పుడు మన హోమం దగ్గర కూర్చోవాలండి. ఎవరెవరు కూర్చుంటారో మీరు నిర్ణయించి కూర్చోబెట్టారు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. తర్వాత ఇంకొక ఓకే. నెక్స్ట్ అక్కడ కొద్దిగా వెనక్కి వెళ్ళమ్మా, మీరు ముందు రండి. ఓకే, కొద్దిగా మీరు వెనక్కి రండి అమ్మా. సరే, అంత వెనక్కి ఎందుకమ్మా? ఇంకేనా సరిపోతా? చాలు. ఒకసారి అలా నించుంటే గణాలు అందరూ కావచ్చు. గణాల కోసం అంతే. అది ఒకసారి ఆయనకి ఇవ్వండి.
V90 నెయ్యి వేసినప్పుడు మాత్రమే వేయాలి. ఓం హ్రీం హ్రీం క్లీం సం సర్వణ భవాయ స్వాహ.